కేజీఎఫ్ పార్ట్ 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దాదాపుగా 4 సంవత్సరాలు కష్టపడి యష్ మన ముందుకు తీసుకొచ్చిన సినిమా టాక్సిక్. మరి టాక్సిక్ పార్ట్ 2 కూడా ఉండబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీకు గౌరకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే నిన్న టాక్సిక్ సమ్మర్ టీజర్ వచ్చింది. దాదాపు నిమిషం 54 సెకండ్లు ఉంది. ఇందులో టీజర్లో మెయిన్గా కొన్ని ప్లేసెస్ స్లో మోషన్లో చూస్తుంటే కొన్ని ఎక్సలెంట్ ఫ్రేమ్స్ మన కళ్ళ ముంగటికే ఇలా వెళ్ళిపోవడం జరిగింది. అండ్ యష్ ఈ సినిమాలో ఒకటే రోల్లో కనిపించబోతున్నాడు. అండ్ ఇంకో ఎండింగ్లో ఏదైతే రోల్ చూపించడం జరిగిందో ఆ రోల్ అనేది పార్ట్ 2కి ఇండికేషనా, అంటే టాక్సిక్ పార్ట్ 2 కూడా ఉండబోతుందా లేదా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఏంటంటే మిమ్మల్ని నేను ఇప్పుడు స్క్రీన్ పైకి తీసుకెళ్తాను. డైరెక్ట్గా స్క్రీన్ పైకి తీసుకెళ్ళి కొన్ని ఫ్రేమ్స్ నేను సేవ్ చేసి పెట్టుకోవడం జరిగింది. దాని గురించి మీకు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని తీసుకోలేదు, కొన్ని మీరు చూడాలనుకున్న ఫ్రేమ్స్ అలాంటి వాటిని అయితే నేను తీసుకురావడం జరిగింది. సో వాటి గురించి మాట్లాడుకుందాం. సో రాయా అనుకోవచ్చు, యష్ అనుకోవచ్చు, రెండు క్యారెక్టర్లో కనిపించబోతున్నా, ఒకటే క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు సినిమాలో. అంటే ఆ ఎండింగ్లో ఏదైతే రోల్ పక్కన పెడితే అప్పటి వరకు ఒకటే క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. రీసెంట్గా మనకు రాయా ఇంట్రడక్షన్ వీడియో వచ్చింది. ఆ వీడియోలో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే డాన్సింగ్ కార్లో నుంచి యష్ బయటికి తిరిగిన తర్వాత అతని వీప్ పైన ఏదైతే టాటూ ఉందో ఆ టాటూ మీకు ఎక్కడ కూడా కనిపించట్లేదు. అతని వీప్ పైన టాటూ లేదు, కానీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ చెయ్యి పైన, ఇది రాయా ఇంట్రడక్షన్ వీడియో, చెయ్యి పైన టాటూ ఉంది. సో ఇదే క్యారెక్టర్ ఏంటంటే టైం లైన్ ప్రకారం ముందుకు వెళ్తుంది. మీరు మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుంటే ఇంతకు ముందుగా నేను ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ మీకు 2-3 లైన్లో చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తాను ఒక 1 మినిట్లో. 1940 నుంచి 1975 మధ్యలో గోవాలో పోర్చుగీస్ వాళ్ళు, అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని స్మగ్లింగ్ గ్యాంగ్స్ అలాంటివి ఏర్పడతాయి. సో అందులో ఒక సామాన్యుడు ఏ విధంగా ఒక క్రిమినల్ డాన్గా, పెద్ద డాన్గా ఎదిగాడు అన్నదే సినిమా స్టోరీ. ఏ విధంగా మనోడికి నమ్మక ద్రోహం చేస్తారనేదే ఎంటైర్గా సినిమా స్టోరీ. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ రాయా క్యారెక్టర్ అంటే ఫ్రెష్ లుక్, యంగ్ లుక్. సో ఏంటంటే టైం లైన్ మారుతున్న కొద్దీ మనోడికి ఏజ్ అయిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడున్న చేయి పైన ఉన్న టాటూనే ఇక్కడ చేయి పైన మీకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వీప్ పైన ఉన్న టాటూ ఏంటంటే ఇక్కడ వీప్ పైన లేదు. కాకపోతే ఏంటంటే మనకు ఏజ్ పెరిగిన తర్వాత మనోడు పెద్ద క్రిమినల్ డాల్ అయిపోయిన తర్వాత అక్కడ మొత్తము తన ఆధీనంలోకి తీసుకున్న తర్వాత మనం టాటూ అనేది వేయించుకోవడం జరిగింది. సో బాత్ టబ్లో స్నానం చేసేటప్పుడు మనకి ఈ హ్యాండ్ లుక్ అనేది కనిపిస్తుంది. అంటే రాయా ఏంటంటే టైం లైన్ ప్రకారం ఈ స్టోరీ అనేది వెళ్తుంది. అండ్ టైం లైన్ ప్రకారం ఈ స్టోరీ వెళ్తుంది అని చెప్పడానికి ఇంకో ఫ్రేమ్ కూడా ఉంది. దాన్ని కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ ఫ్రేమ్లో మీకు కనిపిస్తున్నట్టయితే టీజర్లో మనకు 2 చోట్ల కార్లు కనిపిస్తాయి. అంటే కనిపించిన దగ్గర నెంబర్ ప్లేట్లు క్లారిటీగా కనిపిస్తాయి. నెంబర్ ప్లేట్ ప్రకారం ఏంటంటే 1961 కంటే ముందు గోవాలో, ఈ సినిమా గోవాలో జరుగుతుందని చెప్పాం కదా, గోవాలో జీ మరియు జీడీ అనే సిరీస్ పేర్లు కనిపించేవి. ఇది టీజర్లో కనిపిస్తుంది కారు. అండ్ ఇంకో టైం లైన్ ఏంటంటే జీడీబీ 2273 యూకే నెంబర్ ప్లేట్లలో జీడీబీ అనేది ప్రధానంగా 1963 నుండి 1982 మధ్య కాలంలో ఉండేది. అంటే ఈ టైం లైన్ అనేది 1940 నుంచి మాక్సిమం ఒక 1970, 1990 వరకు నడుస్తుంది. 1940 నుంచి 1990 వరకు నడుస్తుంది. ఎందుకు చెప్తున్నాను 1991 అనేది కూడా నేను మీకు చెప్తాను. ఇది సెకండ్ ఫ్రేమ్. సో ఈ సెకండ్ ఫ్రేమ్ని పక్కన పెడితే నెక్స్ట్ థర్డ్ ఫ్రేమ్ తీసుకోండి. ఈ థర్డ్ ఫ్రేమ్లో ఇది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. గోస్ట్ రైడర్. మనం అనుకునేది ఏంటి, ఈ సినిమాలో దాదాపుగా 4-5 లేడీ క్యారెక్టర్స్ ఉన్నారు, హీరోయిన్లు. ఎవరు కూడా మనకు కనిపించలేదు. ఎక్కడ కూడా 1-2 సీన్లలో పట్టుమని ఇలా ఎగిరిపోయారు, కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. ఇక్కడ ఎవరైతే గోస్ట్ రైడర్ మన ముఖం తగలబడిపోతుందో నాకు తెలిసి యష్ అక్కడ వచ్చి ఉంటాడు, వీడి ముఖం తగలబెట్టుంటాడు. ఈ ఫ్రేమ్ అనేది కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయింది. కానీ చూసినట్టయితే వీడి వెనకాల ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి హీరోయినా లేకపోతే వేరే ఏ క్యారెక్టర్ అనేది తెలియదు, కానీ ఇక్కడైతే చేతులు కట్టేస్తుంది. సో అమ్మాయిని కాపాడడానికి ఇక్కడ యష్ వస్తాడు, మనోడు ముఖం తగలబెట్టేస్తాడు, మనోడు గోస్ట్ రైడర్ లాగా కనిపిస్తున్నాడు. సో ఇదొక ఫ్రేము. ఇంకా కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ఫ్రేమ్స్, కానీ కొన్ని మాత్రమే తీసుకోవడం జరిగింది. అందుకే అన్ని ఫ్రేమ్స్ని ఒక దగ్గర కలిపి మీకు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఇంట్రెస్టింగ్ ఫ్రేమ్ ఏంటంటే ఇది స్టోరీ ప్రకారం. బేసిక్గా మనం కేజీఎఫ్ సలార్ లాంటి సినిమాలో కేజీఎఫ్లో గోల్డ్ కోసం జరుగుతుంది. ఆ యుద్ధం అనేది గోల్డ్ కోసం జరుగుతుంది, కేజీఎఫ్ కోసం జరుగుతుంది. అండ్ సలార్లో అంతర్యుద్ధం జరుగుతుంది. ఆ చైర్ కోసం అక్కడ కూడా గోల్డే ఉంటుంది, బట్ ఏంటంటే అంతర్యుద్ధం జరుగుతుంది. సో కేజీఎఫ్ సలార్లో పోలే ఇది సినిమాలో కూడా సంథింగ్ ఏదో డీలింగ్ అయితే నడుస్తుంది. అది దేని గురించి జరుగుతుంది అని తెలియదు, కానీ యష్ ప్రతిదీ కూడా తన ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటాడు. ట్రైన్ ఆపుతున్నాడు. ఇక్కడ ఒక షిప్ దగ్గర కూడా డీలింగ్ జరుగుతుంది. అండ్ చైనా వాళ్ళు ఇక్కడ కనిపిస్తుంది, మనం డీలింగ్ చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి యష్ వస్తున్నాడు. అది మనకు కొంచెం బ్లర్ మోడ్లో జూమ్ కనిపించడం జరిగింది. అండ్ ఈ స్పెషల్గా ఈ పర్టికులర్ పాయింట్ని చూస్తుంటే మనకు కేజీఎఫ్ 2లో రాకీ ఎంటర్ అవుతాడు కదా, ఎంటర్ అయిన పర్టికులర్ సీన్ డ్రమ్ కొడుతూ అలా ఇలా సిచ్యువేషన్ అయితే ఇది కనిపిస్తుంది. అండ్ వచ్చిన తర్వాత వాళ్ళకు సంథింగ్ ఆ ట్రేడ్ డీల్ అనేది కరెక్ట్గా జరగదు అనుకుంటా. అందుకే ఇక్కడ ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా ఉంది. అంటే స్టోరీ ఏంటంటే రాయా ఎవరి మాట వినడు, ప్రతి వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుంటాడు అని చెప్పి మనకు టైం లైన్లో, అంటే మనకు టీజర్లో కూడా వినిపించింది. సో ఏంటంటే దేనికోసమో జరుగుతుంది, అది దేనికోసం అనేది తెలియదు.
ఆ గోల్డ్ కోసమా ఇంకేదైనా డీలింగ్ కోసమా దేనికోసమా అనేది తెలియదు. బట్ ప్రతిదీ కూడా తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటున్నాడు యష్. అందుకే ప్రతి వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుంటాడు. సో ఇదొక ఫ్రేమ్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రేమ్ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్రేమ్. దీని గురించి ఎండింగ్లో మాట్లాడదాం. ఇదే మనకు పార్ట్ 2కి ఇండికేషన్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రేమ్ నా ఫేవరెట్ ఫ్రేమ్. ఎందుకంటే ఈ ఏదైతే లుక్ చూడగానే మళ్ళీ ఒకసారి BGMI గేమ్ గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఈ ఫ్లైట్స్ ఇలా రావడం, ఈ మంచు కొండల్లో అక్కడ నుంచి పారాషూట్లో కొంతమంది ఆర్మీ అనుకోవచ్చు, ప్రైవేట్ సైన్యం అనుకోవచ్చు, వాళ్ళు దిగడం, వాళ్ళు యష్ పైన అటాక్ చేయడానికి రావడం, ఇదంతా బాగా అనిపించింది. ఫ్రేమ్ విజువల్ ఏదైతే ఉందో విజువల్ నిజంగా ఈ సినిమాలో ఎక్సలెంట్గా అనిపించింది. అండ్ టీజర్ స్టార్టింగ్లోనే వాళ్ళందరూ ఒక విల్ల దగ్గర ఉన్నప్పుడు కెమెరా ఇలా వస్తుంది పైనుంచి, భలే అనిపిస్తుంది ఆ విజువల్. పూర్తిగా హాలీవుడ్ వైబ్ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నింపేశారు. సో ఇక్కడ ప్లేన్స్ వస్తున్నాయి, 5 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్లేన్స్ వస్తున్నాయి, ప్లేన్స్ నుంచి ఒక ప్రైవేట్ సైన్యం దిగుతుంది, ఇక్కడ దాడి జరుగుతుంది. ఎవరిపైన అంటే ఇక్కడ మొత్తం బెటాలియన్ ఆర్మీ ఒక ప్రైవేట్ సైన్యం అనేది వస్తుంది. ఇక్కడ మీరు గమనించుకున్నట్టయితే యష్ ఇక్కడ మధ్య నిలబడ్డాడు, వచ్చిన వాళ్ళందరినీ కొట్టేస్తున్నాడు, యష్ మధ్య నిలబడ్డాడు. అయితే ఎవరు ఆ ప్రైవేట్ సైన్యం? వాళ్ళు ప్రైవేట్ సైన్యమా లేకపోతే ఏదైనా ఆర్మీనా? ఎందుకంటే కొన్ని వాళ్ళ వెహికల్స్ చూస్తే ఆర్మీ లాగా కనిపిస్తుంది, కొన్ని వెహికల్స్ చూస్తే అది ప్రైవేట్ సైన్యమా? ఎవరు మనోడి పైన ఎందుకు అటాక్ చేస్తున్నారు? అండ్ రీసెంట్గా మనకు టీజర్ రిలీజ్ కావడానికి ముందు ఒక ప్రమోషన్కి సంబంధించిన ఫోటో వచ్చింది, మనకి పోస్టర్ వచ్చింది. ఆ పోస్టర్లో కూడా మంచు మధ్యలో నిలబడి యష్ వైన్ తాగుతూ ఉంటాడు, అక్కడ కింద మంచులో మొత్తం బ్లడ్ ఉంటుంది. సో ఈ సీక్వెన్స్కి సంబంధించి అనమాట. సో ఇప్పుడు ముందటి ఫ్రేమ్ ముందుకు వెళ్దాం. సో ఇది ఇంకో ఫ్రేమ్. ఇప్పుడు ఈ ఫ్రేమ్ ముందుకు వెళ్దాం. ఈ ఫ్రేమ్ మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఈ ఫ్రేమ్ కంటే ముందు ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రేమ్ మీకు నేను చూపించాలి, అదొకసారి నేను చూపిస్తాను మీకు. ఈ ఫ్రేమ్ ఎందుకు చూపిస్తున్నానంటే యష్ ఎండింగ్లో ఏదైతే పోర్షన్లో ఇంకో లుక్ కనిపిస్తుందో, వితౌట్ బియర్డ్ కనిపిస్తాడో, యష్ కొడుకు అంటే రాయా కొడుకు ఏ విధంగా అంటే ఇక్కడ సంథింగ్ ఎవరితోనో కనెక్ట్ అయ్యాడు. ఏ హీరోయిన్ అనేది మనకు ఎగ్జాక్ట్గా కనిపించట్లేదు, కాకపోతే మంచం అయితే ఎరగొట్టేస్తున్నాడు అయితే కనిపిస్తుంది. బట్ యష్ ఎవరితో కనెక్ట్ అయ్యాడు. సో ఏంటంటే ఆ నెక్స్ట్ ఫ్రేమ్లోకి వెళ్ళినట్టయితే ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రేమ్ అనమాట. ఎందుకంటే పార్ట్ 2 ఉండడానికి ఇండికేషన్ లాగా ఇదే కనిపిస్తుంది. పార్ట్ 2 ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ రాయా కొడుక్కి అంటే యష్కి ఆ ఎండింగ్ రోల్లో కనిపించే యష్కి ఇద్దరు కూడా సంబంధం ఉందానికి ఈ ఫ్రేమ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫ్రేమ్లో మీరు చివరి ఎండింగ్లో రోల్లో కనిపించే యష్ మెడ పైన మీకు టాటూ కనిపిస్తుంది. ఆ టాటూలో మీకు పైన చూసుకున్నట్టయితే మనకు 3177 ఐ థింక్ అది డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు. 3177 ఆ మెడ పైన కనిపిస్తుంది. అండ్ కింద మీరు అదే పోర్షన్లో కింద మీరు చూసుకున్నట్టయితే అడ్మిట్ 1 అని ఉంటుంది. సో ఇది అతని మెడ పైన ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకో ఫ్రేమ్కి వెళ్ళండి. ఈ ఫ్రేమ్లో అడ్మిట్ 1 చైల్డ్ అని ఉంటుంది. అంటే యష్ కొడుకు పుట్టిన తర్వాత సర్కస్కి అతనికి సంబంధం ఉంటుంది. సర్కస్లో ఏదే విధంగా అతన్ని అడ్మిట్ చేసి, అంటే దేనికోసమో తెలియదు, అది ఆ విధంగా ఒక టికెట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే యష్కి ఈ సర్కస్కి సంబంధం ఉంది, పెద్ద యష్కి సర్కస్కి సంబంధం ఉంది, చిన్న యష్కి మళ్ళీ సర్కస్కి సంబంధం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ సినిమాలో వీళ్ళిద్దరికి అపోజిట్ విలన్ వర్సెస్ హీరోగా చేస్తున్నారా? మళ్ళీ యష్ విలన్ కాబోతున్నారా? లేకపోతే ఎవరైతే మన రాయా ఉన్నాడో రాయాకి ఏమన్నా అయిపోయి తిరిగి తన కొడుకు మళ్ళీ తిరిగి వస్తాడా? కాకపోతే ఆ రోల్ని కొంచెం ఇంకా రాయా కంటే మోస్ట్ వైలెంట్గా చూపించబోతున్నారా? అది పార్ట్ 2లో చూపించబోతున్నారా? లేకపోతే సింగిల్ పార్టే ఉండబోతుందా మూవీ అనేది ఎంటర్గా క్వశ్చన్ మార్క్ అయితే పెట్టడం జరిగింది. సో టీజర్ వచ్చింది కాబట్టి టీజర్లో మనం ఇంత గమనించగలిగాం. ఇంకా ట్రైలర్ వస్తే ఇంకా గమనించే అవకాశం మనకు కూడా దొరుకుతుంది. సో ఓవరాల్గా ఏదన్నమాట వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి, ఈ ఫ్రేమ్స్లో స్పెషల్గా మీకు నచ్చిన ఫ్రేమ్ ఏంటి అనేది మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.